హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. అండ్ ఈరోజు మనం 2021 మే కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ లెక్చర్ చూసుకుందాము. సో దీనిలోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, బుద్ధి పూర్ణిమ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి, ఎంపీ ల్యాడ్ స్కీమ్ గురించి, జిఎస్టీ కంపాన్సేషన్ గురించి చదువుకుందాం. ఓకే, సో డోంట్ మిస్ ద క్లాసెస్ అన్నీ కూడా మీరు సీరియల్గా లెక్చర్ వైజ్ కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది మాత్రమే నేను చెప్తున్నాను. దెన్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బుద్ధి పూర్ణిమ. సో బుద్ధి పూర్ణిమ అన్న రోజు నాడు మనకి ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ డెలివర్ ఏ కీ నోట్ అడ్రస్ ఎట్ దట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ దట్ ఈస్ ఆర్గనైజ్డ్ టు మార్క్ బుద్ధ పూర్ణిమ దివాస్. సో ఏంటిది ఇక్కడ Buddha Purnima device. So what is this Buddha Purnima? The event is being organized by the Ministry of Culture and the International Buddhist Confederation వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఈవెంట్ ఏదైతే ఉందో, సో దిస్ ఈవెంట్ బుద్ధ పూర్ణిమ దివాస్ అనేది this event was organized by Ministry of Culture and International Buddhist Confederation. ఓకే, సో దీనిలోని మన దేశ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన యొక్క మెసేజెస్ని ఫార్వర్డ్ చేశారు. సో ఇక్కడ మనకి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక బుద్ధ పూర్ణిమ అంటే ఏంటి, దట్ ఈస్ బుద్ధా డే. ఓకే, సో బుద్ధా డే అంటే ఏంటి, ఇక్కడ వేసాక్ నాటిక్కడ మనకి రెండు రకాలు ఉంటాయి, వైశాఖి అండ్ వేసాక్. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. వేసాక్ ఈజ్ ద మోస్ట్ సాక్రెడ్ డే ఆఫ్ బుద్ధిస్ట్ అరౌండ్ ద వరల్డ్. ఓకేనా, ప్రపంచం మొత్తం మీద కూడాను ఈ రోజు ఏదైతే ఉందో వేసాక అంటే ఇట్స్ ఎ ఫుల్ మూన్, పూర్ణిమ రోజున అనమాట. అంటే వైశాఖ మాసంలోని వచ్చినటువంటి ఈ వేసాక్ అనే డే ఏదైతే ఉందో అది ఫుల్ మూన్ డేని ఏమంటారు, వేసాక్ అని అంటారు. ఇది మనకి వైశాఖ మాసంలో వస్తుంది. సో దిస్ డే ఏదైతే ఉందో అరౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్లోని బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డే అనమాట. సో ఈ డేని ఏమంటారు, బుద్ధ పూర్ణిమ లేదా బుద్ధా డే అని అంటారు. ఓకే, సో ద డే commemorates birth, enlightenment, okay, and death is nothing but parinirvana, okay, of Lord Buddha, the founder of Buddhism, all of which is said to have taken place on the same day. So who is the founder of the Buddhism oka founder evaru manaki, you know this, that is Buddha, right? Lord Buddha is the founder of Buddhism. సో ఏవైతే తన యొక్క బర్త్, తన యొక్క జననము, ఓకే, మధ్యలో ఎన్లైట్మెంట్ దట్ ఈస్ జ్ఞానోదయము, ఓకే, ఎన్లైట్మెంట్ అండ్ డెత్ దట్ ఈస్ పరినిర్వరణ. ఓకేనా, పరినిర్వాణ, ఈ మూడు కూడాను ఆన్ ద సేమ్ డే. ఓకేనా, ఆల్ ఆఫ్ విచ్ ఈజ్ సెట్ టు హ్యావ్ టేకెన్ ప్లేస్ ఆన్ ద సేమ్ డే, ఒకే రోజున జరిగాయి అని అంటున్నారు. ఓకేనా, ఆ రోజు ఏంటి మనకి, దట్ ఈస్ వేసాక్. Okay, so Vesak falls on the full moon day of the month Vaishaka, hence the occasion is referred to as a Buddha Purnima in India. సో ఆబ్వియస్గా మనకి యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని రికగ్నైజ్ చేస్తారు. ద జనరల్ అసెంబ్లీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ 1990లో రిజల్యూషన్ పాస్ చేశారు. సో రికగ్నైజ్డ్ ఇంటర్నేషనలీ ద డే ఆఫ్ వేసాక్. ఇట్ వాస్ డన్ టు ఎక్నాలజింగ్ ద కాంట్రిబ్యూషన్స్ టు దట్ బుద్ధిజం మేడ్ టు ద హ్యుమానిటీ. ఓకే, సో ఇక్కడ మీరు దీనిలో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి మే మంత్ వైశాఖ మాసంలో ఈ వేసాక్ అనే డే వస్తుంది. వేసాక్ డే ఇస్ ద ఆన్ ద సేమ్ డే ఆఫ్ దీస్ త్రీ, బర్త్, ఎన్లైట్మెంట్ అండ్ డెత్. ఓకేనా, ఇక్కడ డెత్ అంటే ఏంటి, పరినిర్వరణ. ఓకే, నిర్వరణ కాదు, పరినిర్వాణ. ఓకే, సో బుద్ధ పూర్ణిమ అని కూడా మనం బుద్ధ డే అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ కంపాన్సేషన్. ఓకే, so goods and service tax compensation. Opposition ruled states discuss the extension of compensation period ahead of the GST council meet on May 28th. So May 28th na GST council meet jarigindi. So దానిలోని ఈ opposition ruled states ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఏంటి డిస్కస్ చేశారు, మాకు మీరు ఏదైతే జిఎస్టీ కంపాన్సేషన్ ఇస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దానికి పీరియడ్ ఉంది. ఓకేనా, సో సర్టన్ పీరియడ్ మనకి జిఎస్టీ వచ్చేసి 2017 నుంచి ఇంప్లిమెంట్లోకి వచ్చింది. సో 2017 నుంచి నెక్స్ట్ 5 years వరకు మీకు జిఎస్టీ కంపాన్సేషన్ ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కూడాను వాగ్దానం చేసింది. సో ఈ కంపాన్సేషన్ పీరియడ్ని ఇంకొంచెం మీరు పొడిగించండి, ఎక్స్టెన్షన్ చేయండి అని చెప్పేసి అపోజిషన్ రూల్డ్ స్టేట్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఏంటి, బీజేపీ ఉంది. ఓకేనా, సో బీజేపీ స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ రూల్ లేనటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అపోజిషన్ రూల్ స్టేట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ లేదు, రైట్, తృణమూల్ కాంగ్రెస్ ఉంది. అలాగే తెలంగాణ, మహారాష్ట్ర, ఓకే, కర్ణాటక, బీహార్,
ఇవన్నీ కూడా మనకి అపోజిషన్ రూల్ స్టేట్స్ అనమాట. సో వీళ్ళు ఏమడిగారు, జిఎస్టీ కంపెన్సేషన్ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగారనమాట. సో వాట్ ఈస్ దిస్ జిఎస్టీ కంపెన్సేషన్ ఇప్పుడు అంటే కనుక, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2017లోని అండర్ ద జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి ప్రామిస్ చేసింది అంటే అన్ని స్టేట్స్కి కూడా కంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తాను. వై కంపెన్సేషన్ అంటే యాక్చువల్గా ఈ జిఎస్టీ పరిధిలోకి జిఎస్టీ దేన్ని తీసుకొచ్చారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఏవైతే చాలా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే అన్నీ ఉన్నాయో ఆ ట్యాక్సెస్ అన్నింటినీ కూడాను ఒక సింగిల్ ట్యాక్సెస్గా ఎన్నైతే చాలా రకాలైనటువంటి ఏమున్నాయో, సో ఇక్కడ డిఫరెంట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా కలిపి ఒకే ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది, దాన్ని జిఎస్టీ. సో దీని కారణంగా ఏమవుతుందంటే స్టేట్కి రావాల్సినటువంటి ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఓకేనా. సో దీనిలోని ఫస్ట్ మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కొన్నింటిని బార్ చేశారు, అంటే మినహాయించారు. పెట్రోలియం మీద కానీ, ఆల్కహాల్ మీద కానీ, స్టాంప్ డ్యూటీ మీద కానీ మేము జిఎస్టీని పరిధిలోకి రావు అని చెప్పేసి బారింగ్ దోస్ ఆన్ పెట్రోలియం, ఆల్కహాల్ అండ్ స్టాంప్ డ్యూటీ, అండ్ రిమైనింగ్ ఆల్ GST states have very limited taxation rights and most of the taxes are subsumed under GST అనమాట, except these petroleum, alcohol and stamp duty. సో దీని కారణంగా ఏమైంది, ఏవైతే స్టేట్స్కి ట్యాక్సేషన్ రైట్స్ ఉన్నాయో వాటిని కుదించడం, లిమిట్ పెట్టడం జరిగిందనమాట. సో ఆటోమేటిక్గా స్టేట్స్కి రావాల్సినటువంటి ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. సో ట్యాక్స్ రెవెన్యూ, సో స్టేట్స్కి కానీ గవర్నమెంట్కి కానీ రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రధానమైన థింగ్ ఏంటి అంటే కనుక ట్యాక్సెస్. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ స్టేట్స్కి రావాల్సినటువంటి అమౌంట్ అనేది తగ్గిపోయిందో ఆల్ ది స్టేట్స్ ఏం చేస్తాయి, జిఎస్టీని రోల్డ్ అవుట్ చేయడానికి సపోర్ట్ చేయవు, సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయవు. ఎందుకంటే మాకు వస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఈ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మేము తగ్గిపోతుంది, కాబట్టి మేము మీకు సపోర్ట్ చేయము అని చెప్పేసి ఎగెనెస్ట్గా కొన్ని స్టేట్స్ అన్నాయన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్, ఎస్ మీకు రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే 2017 నుంచి 2022 వరకు, అంటే నెక్స్ట్ 5 years వరకు మీకు జిఎస్టీ కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి, బికాస్ హియర్ ద స్టేట్స్ ఆర్ గ్యారంటీడ్ ద కంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ రెవెన్యూ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జిఎస్టీ. ఓకే, వాట్ ఈస్ ద పీరియడ్ హియర్, 5 years బిట్వీన్ 2017 and 2022. సో ఇక్కడ కంపెన్సేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే మ్యామ్, ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్టేట్స్ కరెంట్ జిఎస్టీ రెవెన్యూ అయితే ఉందో అది అండ్ ద ప్రొటెక్టెడ్ రెవెన్యూ అయితే ఉందో ఆఫ్టర్ ఎస్టిమేటింగ్ ద యాన్యువలైజ్డ్ 14% గ్రోత్ రేట్ ఫ్రమ్ ద బేస్ ఇయర్ 2015 to 16. సో నేను ఇక్కడ 2015 to 16 బేస్ ఇయర్గా తీసుకొని, సో మీకు యాన్యువల్ గ్రోత్ రేట్ 14%ని యాడ్ చేసుకొని దాని మీద బేస్ చేసుకొని మేము మీకు జిఎస్టీ కంపెన్సేషన్ని ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్కి భరోసా ఇచ్చింది అనమాట. అప్పుడు స్టేట్స్ అన్నీ కూడా ముందుకొచ్చి జిఎస్టీకి సపోర్ట్ చేశాయి, సో ఈ బిల్కి సపోర్ట్ చేశాయి. సో ఇక్కడ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ద క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు మనకి ఇక్కడ స్టేట్స్ యొక్క కరెంట్ జిఎస్టీ రెవెన్యూ అండ్ ప్రొటెక్టెడ్ రెవెన్యూ నుంచి క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది, రైట్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్, మనకి జిఎస్టీని ఓకే చెప్పిన, జిఎస్టీ బిల్ని ఓకే చెప్పిన ఫస్ట్ స్టేట్ ఏంటి తెలుసా మీకు, అస్సాం. ఓకేనా, సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాం ఈస్ ద ఫస్ట్ స్టేట్ సో హియర్ టు ఇంట్రడ్యూస్ ఆర్ టు యాక్సెప్ట్ ద జిఎస్టీ బిల్. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ స్టేట్ మనకి జిఎస్టీని ఓకే చెప్పినటువంటి స్టేట్ అంటే ఆటోమేటిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్. నౌ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ ద యూనియన్ టెరిటరీస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జిఎస్టీ కంపెన్సేషన్. సో ఇప్పుడు ఏవైతే మనకి అపోజిషన్ రూల్డ్ పార్టీస్ ఉన్నాయో అవి మనకి ఏంటంటే అడిగారనమాట, సేమ్ మాకు కంపెన్సేషన్ ఇయర్ ఏదైతే ఉందో, ఎందుకంటే నెక్స్ట్ 2022తో అయిపోతుంది కంపెన్సేషన్ పీరియడ్, సో మాకు అది ఎక్స్టెండ్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇదంతా మీకు నేను చెప్పేశాను డిస్కషన్లోని. ఇక్కడ ద న్యూ ట్యాక్స్ రెజిమ్ అయితే ఉందో ఈజ్ ట్యాక్స్డ్ ఆన్ కన్జ్యూమ్షన్, ఓకేనా, నాట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైనా ఒక ఐటెం తీసుకుంటే ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ గూడ్ మీద ట్యాక్స్ పడేది. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఉన్న వస్తువు మీద ఏదైతే మనీ పడేదో రిమైనింగ్ ఇంటర్మీడియట్ గూడ్స్ మీద కూడా ట్యాక్స్ పడేది. సో ఇలా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనే విధానాన్ని తొలగించడం కోసం జిఎస్టీని తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్గా ట్యాక్స్ దేని మీద పడుతుంది, కన్జంప్షన్ మీద పడుతుంది. ఓకేనా, సో నాట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైతే మనకి న్యూ ట్యాక్స్ జిఎస్టీ అని తీసుకొచ్చారో అది కన్జంప్షన్ మీద పడుతుంది, అది నాట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్.
ఓకే, దట్ మీన్స్ వాట్ హియర్, ట్యాక్స్ వోంట్ బి లివిడ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు పర్టికులర్ ఎక్కడ మనకి ప్రొడక్షన్ అవుతుందో అక్కడ ట్యాక్స్ పడడం లేదు, ఎట్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర అవ్వడం లేదు. ఓకేనా, విచ్ ఆల్సో మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ వుడ్ లాస్ అవుట్ అండ్ హెన్స్ సెవెరల్ స్టేట్స్ స్ట్రాంగ్లీ అపోజిట్ ద ఐడియా ఆఫ్ జిఎస్టీ. సో ఆటోమేటిక్గా ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఒక్కొక్క రాష్ట్రంలోని కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయండి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనకి ఇప్పుడు జిఎస్టీ అనేది వేయడం లేదు. సో ఆటోమేటిక్గా ఏంటి, ఆ స్టేట్కి వచ్చిన రెవెన్యూ అనేది తగ్గిపోతుంది కదా, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మీద వాళ్ళు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయట్లేదు, కన్జ్యూమ్షన్ మీద, బేస్డ్ ఆన్ ద కన్జ్యూమ్షన్ మీద జిఎస్టీని వేస్తున్నారనమాట. రైట్. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కనుక ఐడియా ఆఫ్ కంపన్సేషన్ తీసుకొచ్చిందనమాట. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఈసీఎల్జిఎస్. సో ఈసీఎల్జిఎస్ అంటే ఏంటంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఓకేనా, సో రాసుకోండి మీరు ఒక దగ్గర, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఓకే, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. సో దీనిని ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేశారు? సో మనకి 2020 నుంచి కూడా మనం తీవ్రంగా కరోనా బారిన అంటే COVID-19 పాండమిక్ని అనుభవిస్తున్నాము, ఒక ఫేస్ చేస్తున్నాము. సో దీని కారణంగా ఏమైందంటే మైక్రో మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈలు, అవన్నీ కూడాను ఏమంటారు, ఎకనామిక్ డిస్ట్రెస్ని, ఎకనామిక్ లాస్ని ఫేస్ చేసాయి బికాజ్ ఆఫ్ COVID-19 పాండమిక్. ఓకేనా, సో ఆ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ని, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని సపోర్ట్ చేయడం కోసం మన ఫినాన్స్ మినిస్ట్రీ 2020లో ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే అన్నది ఆత్మనిర్భర ప్యాకేజ్ కింద సెంటర్ గవర్నమెంట్, అదే ఫినాన్స్ మినిస్ట్రీ ఏంటి ఇంట్రడ్యూస్ చేస్తుంది మనకి, ఈ COVID-19 క్రైసిస్లో ఓకేనా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు చాలా ఎకనామిక్ డిస్ట్రెస్కి గురయ్యారు. ఓకే, సో వీళ్ళకి మనీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని మనకి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 2020లోని. ఓకే, నౌ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఈస్ దిస్ FISME. ఓకేనా, సో ఇక్కడ అన్ని ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఇలా FISME లేదా ECLGS ఇచ్చి స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు, ఎబ్రివేషన్ అడుగుతారు. ఓకేనా, సో ఎబ్రివేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలోని అండ్ కంప్యూటర్స్లోని. దెన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో హ్యాస్ నౌ కాల్డ్ ఫర్ ECL. వీటిని కాల్ చేశారనమాట, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని 3.0ని అడిగారు. ఎందుకు అంటే కనుక ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడం కోసం, టు బీ మేడ్ అవైలబుల్ టు మోర్ ఫర్మ్స్ టు డీల్ విత్ ద కరెంట్ క్రైసిస్. So this FISME though called for this scheme. Okay, why this called for this scheme ante so that ikkada enti money economy anadi available ga untundi for more firms and okay. So now what we have to discuss, what is this ECLGS అనేది మనం చదువుకోవాలి. ఓకేనా, అదే మీకు నేను చెప్పింది. నేను ఎప్పుడు దీన్ని మనకి రోల్డ్ అవుట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కనుక అండర్ దిస్ ఆత్మనిర్భర ప్యాకేజ్ ఇన్ రెస్పాన్స్ టు COVID-19 క్రైసిస్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? గివ్ సపోర్ట్ టు ద స్మాల్ బిజినెస్, అదే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి వాళ్ళ యొక్క ఆపరేషనల్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో బికాస్ ఆఫ్ ఇంపోజిషన్ ఆఫ్ లాక్డౌన్, నేషన్ వైడ్ లాక్డౌన్ పెట్టడం వల్ల ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లోన్స్ తీసుకుంటారు MSME వాళ్ళు. సో ఆ లోన్ యొక్క ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి. సో ఇక్కడ ఇండస్ట్రీ రన్ కాకపోతే, అంటే చిన్న పరిశ్రమ అనేది రన్ కాకపోతే అన్నీ లాక్డౌన్ చేసేస్తే వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ ఎక్కడ జరుగుతుంది? సో వాళ్ళు మంత్లీ EMI ఎక్కడి నుంచి తీసుకొచ్చి పే చేస్తారు? సో ఆ ఎకనామిక్ డిస్ట్రెస్ని కవర్ చేయడం కోసం, వాళ్ళ యొక్క ఆపరేషనల్ లయబిలిటీస్ని తీర్చడం కోసం దీనిని సెంటర్ గవర్నమెంట్ ఆత్మనిర్భర ప్యాకేజ్ కింద డౌన్లోడ్ చేసింది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, దిస్ వాజ్ ప్రొవైడ్స్ ఫర్ ద గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్. ఓకే, GECL అంటే ఏంటమ్మా? గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనిలో ఏంటంటే కనుక 100% గ్యారంటీ లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై ద ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకి? 100% లోన్స్ ఆర్ ప్రొవైడెడ్ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ కంపెనీ.
ఓకేనా. ద GECL ఈజ్ అ లోన్ ఫర్ విచ్ 100% గ్యారంటీ ఈజ్ ప్రొవైడెడ్ బై నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ వాళ్ళు 2 మెంబర్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. దట్ ఈస్ బ్యాంక్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఫినాన్షియల్స్ వీళ్ళందరూ కూడాను మనకి వీళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో హియర్ ద లోన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ టర్మ్. సో ఇక్కడ ఏంటంటే కనుక చూడండి, ఫస్ట్ టైం బారోవర్ చేసే వాళ్ళకి అంటే మొట్టమొదటిసారిగా బ్యాంకులో లోన్ తీసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటి అంటే కొన్ని ఖాతాలు అంటే బ్యాంకులోని రికవరీ కాని లోన్స్ ఉంటాయన్నమాట. సో రికవరీ కాని లోన్స్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. సో అవి మనకి వాళ్ళు అంటే ఫస్ట్ టైం బారోవర్ తీసుకునే వాళ్ళు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ చేసిన వాళ్ళు ఈ ఎకనామిక్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద పరిధిలోని ఫండ్స్ని తీసుకోవడానికి వీలు లేదు. ఓకేనా. సో దీస్ ఫస్ట్ టైం బారోవర్స్ అండ్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అకౌంట్స్ కెనాట్ రైజ్ ద ఫండ్స్ అండర్ ది స్కీమ్. ఓకేనా. వాళ్ళు ఫండ్స్ని రైజ్ చేయలేరు. ఓకేనా. సో అక్కడ ఏంటి, అందుకే లోన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండి కొన్ని ఫస్ట్ టైం సెకండ్ టైం లోన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నవాళ్ళు, అంటే లోన్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వాళ్ళకి ఇక్కడ ఏంటి, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద టర్మ్ ఆఫ్ లోన్ ఫెసిలిటీ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ అడిషనల్ టర్మ్ లోన్ ఫెసిలిటీ ఇన్ కేస్ ఆఫ్ NBFC అమ్మ. ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్, ఇన్ కేస్ ఆఫ్ NBFC ఏంటంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఓకేనా. సో ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్ అయితే దే విల్ ప్రొవైడ్ ద లోన్ ఫెసిలిటీ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్స్. ఓకే. అండ్ ఎడిషనల్ టర్మ్ లోన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, NBFCs ప్రొవైడ్ చేస్తాయి. ఎవరికమ్మ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు, MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ప్రధానమంత్రి ముద్రా యోజన బారోవర్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్. ఓకే. సో దీని అండర్లో మనకి 3 స్కీమ్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లోన్ ఉంటాయి మనకి. ఒకటి శిశు, ఓకే, రైట్ డౌన్, అండ్ కిషోర్ అండ్ తరుణ్. ఓకే. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి, శిశు, కిషోర్ అండ్ తరుణ్. శిశులో మనకి అప్ టు 50,000 దాకా లోన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. 50,000 నుంచి 5 lakhs వరకు, 50,000 నుంచి 5 lakhs వరకు మనకి కిషోర్లో ఇస్తారు. 5 lakhs నుంచి 10 lakhs వరకు మనకి తరుణ్లో ఇస్తారనమాట. అంటే మనకి ఇక్కడ ఈ లోన్స్ ప్రొవైడ్ చేయడం, ప్రధానమంత్రి ముద్రా యోజన ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఎకానమీ. ఓకే. సో దీని అండర్లో ఇప్పుడు ఎవరైనా స్మాల్ ఇన్స్టిట్యూట్ని ఎవరైనా పెట్టాలి అనుకుంటే కనుక యూ కెన్ టేక్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండర్ దిస్ స్కీమ్, ప్రధానమంత్రి ముద్రా యోజన. సో శిశులో మనకి 50,000 లోన్ని ప్రొవైడ్ చేస్తారు, కిషోర్లో మనకి 50,000 to 5 lakhs ప్రొవైడ్ చేస్తారు, తరుణ్లో మనకి 5 lakhs to 10 lakhs ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఎందుకు మెయిన్గా తీసుకొచ్చారంటే యూత్లోని ఆంట్రప్రీనర్షిప్ని అమాంగ్ ద యూత్ ప్రమోట్ చేయడం కోసం. ఓకేనా. ప్రమోట్ చేయడం కోసం న్యూ జనరేషన్స్ని అందరికీ కూడాను, నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన మీ అందరూ కూడా న్యూ జనరేషన్ కదా, సో మీ అందరికీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రధానమంత్రి ముద్రా యోజనని తీసుకురావడం జరిగింది. ఓకే. సో దిస్ ఈజ్ అ సెకండ్ కేస్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది మనకి గ్యారంటీడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద టెన్యూర్, ఇక్కడ మనకి టెన్యూర్ ఆఫ్ ద లోన్స్ ప్రొవైడ్ అండర్ 4 years. ఓకే. సో మారటోరియం ఎంతవరకు ఇస్తారు, పీరియడ్ ఆఫ్ 1 year మారటోరియం ఉంటుంది. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ 1 yearకి ఎలా ఉంటుంది అంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ ఫర్ దట్ బ్యాంక్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ బీన్ క్యాప్డ్ ఎట్, బ్యాంక్స్కి అయితే 9.25% అండి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్కి అయితే కనుక మ్యాక్సిమం 14% per annum ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. గవర్నమెంట్ స్కీమ్స్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా వచ్చినప్పుడు క్షుణ్ణంగా చదవండి. దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అది దానివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు, ఏమైనా ఇయర్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ACCR పోర్టల్ అండ్ ఆయుష్ సంజీవని యాప్. సో ACCR పోర్టల్ అంటే ఇక్కడ ఏంటంటే ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్. ఓకేనా. ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్. సో ఇక్కడ ACCR స్టాండ్స్ ఫర్ వాట్, దిస్ ఈస్ ACCR, Ayush Clinical Case Repository Portal. So recently Ministry of Ayush has launched the Ayush Clinical Case Repository Portal ni and Ayush Sanjeevani యాప్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే సింపుల్గా
Okay, Ayush clinical case repository portal, or like otherwise Ayush Sanjeevani app was launched by which ministry? Ministry of Family and Welfare, Ministry of Health and Family Welfare, or they will give the some other ministries, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తారు. సో ఆయుష్ సంజీవిని యాప్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని లాంచ్ చేసింది. అదేవిధంగా ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్ని, దిస్ ఈజ్ ఎ వెబ్ పోర్టల్. ఓకే, సో ఈ పోర్టల్లో మనకి ఏం తెలుస్తారంటే అండి, ఈ పోర్టల్ ద్వారా ఎన్ని కోవిడ్ నైన్టీన్ కేసెస్ ఎన్ని మనకి రిపోర్ట్ అయ్యాయి, దే విల్ పబ్లిష్ దట్ డేటా అనమాట. ఓకేనా? సో హూ విల్ పబ్లిష్ అండ్ హూ విల్ రిపోర్ట్ ద డేటా అంటే ఆయుష్ క్లినికల్ కేస్ రిపోజిటరీ పోర్టల్. ఓకే, సో ఇట్ ఈస్ అ డెడికేటెడ్ సెక్షన్ ఫర్ ద రిపోర్టింగ్ అండ్ పబ్లిషింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ COVID-19 కేసెస్ మా. సో ఇదంతా కూడా మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, యాజ్ అ ప్లాట్ఫామ్ టు సపోర్ట్ బోత్ ఆయుష్ ప్రాక్టీషనరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ ద పబ్లిక్కి అవసరం అవుతుంది అనమాట. ఈ పోర్టల్ అనేది ఎవరెవరికి అవసరం అవుతుంది? ఆయుష్ ఆటోమేటిక్గా మనకు కూడా ప్రెజెంట్ భారతదేశంలో ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఓకేనా, ఎన్ని రిపోర్ట్ అయ్యాయి, అవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ గో టు దట్ పోర్టల్. ఓకే, సో మనకి ఏసీసీఆర్ పోర్టల్ ద్వారా ఏం చెప్తారంటే కనుక దే విల్ రిపోర్టింగ్ అండ్ పబ్లిషింగ్ ద డీటెయిల్స్. ఓకే, సో ఎంత మొత్తం COVID-19 కేసెస్ వచ్చాయని రిపోర్ట్ చేస్తారు అండ్ పబ్లిష్ చేస్తారు డీటెయిల్స్ని. సో ఇది ఏ మినిస్ట్రీ డెవలప్ చేశారంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, డెవలప్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. క్వశ్చన్ ఎలా వస్తుందంటే కనుక ఏసీసీఆర్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆర్ ఎల్స్ ఆయుష్ సంజీవని యాప్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆ విధంగా అనమాట. సో అండ్ ఆల్సో మనకి ఆయుష్ ప్రాక్టీషనర్స్ అండ్ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ పోర్టల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎవరైతే మనకి ఆయుష్ ప్రాక్టీషనర్స్ ఉన్నారో దే కెన్ ఎన్రోల్ అండ్ దే కెన్ షేర్ ద ఇన్ఫర్మేషన్. వాళ్ళు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన కేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు దీనిలోని పోర్టల్లో వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ మీకు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఆయుష్ అంటే ఏంటి అంటే కనుక ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉందండి. ఏ ఫర్ ఆయుష్ మీన్స్ ఆయుర్వేద, ఓకేనా, ఏ ఫర్ ఆయుర్వేద, Y for yoga, okay, U for Unani, S for Siddha, and H for homeopathy, and also naturopathy and Rigpa also there. సో ఇవన్నీ మనకి చేసి ఆయుష్ అనే పేరుని తీసుకురావడం జరిగింది. సో ఆయుష్లో మొత్తం ఎన్ని వింగ్స్ ఉంటాయి అంటే కనుక ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఒక వ్యాధి సోకితే వాటిని తగ్గించే నిర్మూలించేటువంటి లైక్ రకరకాల పద్ధతులు అని చెప్పుకోవచ్చు. సో కొన్ని వ్యాధులని మనం ఆయుర్వేదాలతోని క్లియర్ చేసుకోవచ్చు, కొన్ని వ్యాధులని మనం న్యాచురోపతితోనే చేసుకోవచ్చు, కొన్ని వ్యాధులని ఉనాని ద్వారా మనం నిర్మూలించుకోవచ్చు. సో ఇవన్నిటిని కూడాను ఎవరైతే ఈ ఆయుర్వేద ప్రాక్టీషన్ చేసేవాళ్ళు యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి అండ్ రిగ్పా, ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాక్టీషన్స్ అనమాట. ఓకే, ఇవి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మాకు పాస్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అడుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ పోర్టల్ అని అంటే కనుక ఆటోమేటిక్గా ఏంటి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇట్ విల్ ఫెసిలిటేట్ నాట్ జస్ట్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో ఫర్దర్ అనాలిసిస్ కూడా మనం దీని ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్ టు ది యాప్. ఏంటిది మనకి ఆయుష్ సంజీవిని యాప్. సో ఈ యాప్లో మనకి ఏం తెలుస్తుంది అంటే కనుక ఇట్ ఫెసిలిటేట్ ఎ సిగ్నిఫికెంట్ స్టడీ అండ్ డాక్యుమెంటేషన్ రిగార్డింగ్ ద ఎఫికసీ ఆఫ్ సెలెక్టెడ్ ఆయుష్ ఇంటర్వెన్షన్స్ ఇంక్లూడింగ్ ఆయుష్ 64 అండ్ మనకి అరౌండ్ 64 ఆయుష్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. సో అండ్ ఆల్సో కప్సూరా కుదినీర్ మెడిసిన్. సో దిస్ ఈజ్ ఎ మెడిసిన్. ఓకే, సో ఈ వీటన్నిటి గురించి మనకి ఈ యాప్లో ఉంటుందన్నమాట, ఆయుష్ సంజీవిని యాప్లోని. సో సిగ్నిఫికెంట్ డాక్యుమెంటేషన్ వీ కెన్ స్టడీ డిఫరెంట్ జస్ట్ మీకు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసి చూడండి యాప్లో ఏంటి ఉంటుంది అని. ఓకే, ఇట్ విల్ హెల్ప్ టు జనరేటింగ్ ద డేటా ఆన్ యాక్సెప్టెన్స్ అండ్ యూసేజ్ ఆఫ్ ఆయుష్ అడ్వకేసీస్ అండ్ మెజర్స్ అమాంగ్ ద పాపులేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ COVID-19. సో దిస్ వాజ్ డెవలప్డ్ బై హూ? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ అండ్ MIT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, and shall reach out to the target of 50 lakh people.
ఓకేనా. సో టార్గెట్లో మొత్తం 50 లక్షల మందికి రీచ్ అవ్వాలి ఈ డేటా అనేది వాళ్ళ యొక్క టార్గెట్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక సంజీవిని యాప్ అనేది సంజీవిని యాప్ ఎవరు డెవలప్ చేస్తారంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మైటీ. ఓకే. సో మెయిన్ థింగ్ ఇందులో ఏంటంటే కనుక కోవిడ్-19 రిలేటెడ్ ప్రివెన్షన్ టెక్నిక్స్ అవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఓకే. అది ఆయుష్ బేస్ చేసుకొని, అంటే ఉనాని, సిద్ధ, యోగా రిలేటెడ్ ప్రివెన్షన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి సంజీవిని యాప్లో ఉంటాయని చెప్తున్నారు. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ది పోర్టల్ అండ్ యాప్. అండ్ నెక్స్ట్ వన్ PFRDA. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? PFRDA. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. P for పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. So crossed the milestone of 6 lakh crore of assets under management, that is AUM, asset under management, under the National Pension System and Atal Pension Yojana. So very 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 important topics these are, National Pension System and Atal Pension Yojana. Okay, after 13 years తర్వాత ఏంటంటే కనుక మనకి ఏదైతే ఈ రెగ్యులేటరీ బాడీ ఉందో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఉందో, ఓకేనా, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ దగ్గర ఎంత చూపిస్తుంది? 6 lakh crore, దట్ ఈస్ వాట్ 6 trillions ఉన్నాయి అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం వాట్ ఈజ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అని చూద్దాం. సీ హియర్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే టోటల్గా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. దట్ అక్కడ పర్సన్ కావచ్చు లేదా ఎంటిటీ మేనేజర్స్. ఇక్కడ మనకి ఇప్పుడు అదేంటి, మనకి PFRDA ఈజ్ ఎంటిటీ. ఓకేనా. సో బిహాఫ్ ఆఫ్ క్లయింట్స్లో వాళ్ళకి ఒక మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 6 lakh crores ఉందని చెప్తున్నారు. ఓకేనా. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ డెఫినిషన్స్ అండ్ ఫార్ములాస్ వ్యారీ బై కంపెనీ. సో కంపెనీకి డిఫరెంట్గా ఉంటుంది. సో అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది సమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లైక్ బ్యాంక్స్కి ఎలా ఉంటుంది, వాళ్ళకి వచ్చే డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, క్యాష్ ఇన్ దేర్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకేనా. అర్థమైంది కదండి. అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే టోటల్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దానిని అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు. అది ఇండివిజువల్ పర్సన్కి కావచ్చు లేదా ఒక ఎంటిటీ తరపున కావచ్చు. రైట్. సి హియర్ key takeaways. Asset under management is a total market value of the investments that a person or entity handle on the investors. Okay, now funds with larger ఏవైతే ఎక్కువ ఉన్నాయో assets under management tend to more easily traded. సో ఇక్కడ మనకి పెన్షన్స్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద ఎంత మనకి ఉంది ప్రెజెంట్ అంటే వాళ్ళ దగ్గర 6 lakh crore మార్కెట్ వాల్యూ ఉంది. ఓకేనా. సో వాట్ ఈస్ దిస్ బాడీ? ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. అండర్ విచ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. PFRDA is a statutory body established by Act of Parliament to promote the old age income security by establishing, developing and regulating the pension funds to protect the interest of subscribers to schemes of pension funds and for matters connected therewith or incidental thereto. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి కొంతమంది నేషనల్ పెన్షన్ సిస్టమ్స్లోని ఎన్రోల్ చేసుకోవచ్చు, అటల్ పెన్షన్ యోజనలని ఎన్రోల్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ బాడీస్ని, నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ని, అటల్ పెన్షన్ యోజనని ద్వారా మనకి పెన్షన్స్ వస్తాయి కదా. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇన్కమ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? పెన్షన్స్ ద్వారానే. ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఎవరు? అబోవ్ 60 years వాళ్ళు. అబోవ్ 60 years వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్స్ ద్వారా గవర్నమెంట్ సహాయపడుతుంది. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగం మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఓకే, అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావు కదా. గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆర్మీ ఫోర్స్డ్ పర్సన్స్ ఎలాగో వస్తుంది వాళ్ళకి పెన్షన్. ఓకేనా. ఆర్మీలో పనిచేయని వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళ గురించి ఈ నేషనల్ పెన్షన్ సిస్టము, అటల్ పెన్షన్ యోజనని గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఈ PFRDA ఏం చేస్తుందంటే ఓల్డ్ ఏజ్ ఇన్కమ్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేయడము, వాళ్ళని డెవలప్ చేయడము అండ్ రెగ్యులేటింగ్ చేయడము పెన్షన్ ఫండ్స్ని చేస్తుంది అనమాట. అండర్ దీస్ 2. ఓకే. సో అంటే ఇప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే కనుక దిస్ అథారిటీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే. సో ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీలో మనకి ఇంటర్మీడియట్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. లైక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ఇలా ఉంటారనమాట. సో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ని అండ్ అటల్ పెన్షన్ యోజనని అడ్మినిస్ట్రేషన్ చేయాలి. టు డెవలప్ అండ్ ప్రమోట్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ అండ్ అడ్మినిస్ట్రేట్ ద అటల్ పెన్షన్ యోజన. నౌ కమ్ టు ద పాయింట్, వాట్ ఈస్ ద అటల్ పెన్షన్ యోజన? ఈ స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు? మనకి 2015లో
మే 9th ఇంట్రడ్యూస్ చేశారు. సో స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు అటల్ పెన్షన్ యోజన మీద. ఓకే, మే 9th 2015 దీన్ని లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఇక్కడ? యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి ఫర్ ఆల్ ఇండియన్స్ ఎస్పెషలీ ఫర్ ద పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ హూ ఆర్ వర్క్ ఇన్ ద అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్లో సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్లో పనిచేసిన వాళ్ళకి ఎలాగో పెన్షన్స్ వస్తాయి, నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా? సో ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారో ఆల్ ఇండియన్ పీపుల్, దట్ ఎస్పెషలీ ఫర్ ద పూర్ పీపుల్ గురించి ఈ అటల్ పెన్షన్ యోజనని 2015 మే 9th తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తారు అంటే కనుక PFRDA అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. సో దిస్ వాజ్ అడ్మినిస్టర్డ్ బై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ త్రూ నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా PFRDA వాళ్ళు దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఓకేనా? సో ఎవరు దీనిలో మనకి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అంటే కనుక ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా కెన్ జాయిన్ ద అటల్ పెన్షన్ యోజన స్కీమ్. ఓకేనా? ద ఏజ్ ఎలా మనకి సబ్స్క్రైబర్ షుడ్ బి 18 to 40 years. వెరీ వెరీ ఇంపార్టెంట్. అటల్ పెన్షన్ యోజనలో మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక 2015 మే 9th దీన్ని లాంచ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ సబ్స్క్రైబర్స్ యొక్క మినిమం అంటే సబ్స్క్రైబ్ అవడానికి ఏజ్ ఏంటంటే కనుక 18 to 40 years. Okay, the contribution levels would vary and would be low if a subscriber join early and increases if or she joins late. ఓకే, సో ఇప్పుడు 18 yearsలో జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుంది. ఓకేనా? బట్ 40 yearsలో జాయిన్ అయితే కాంట్రిబ్యూషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద జాయినింగ్ ఆఫ్ ద ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అటల్ పెన్షన్ యోజన ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అంటే కనుక నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దీన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. సో దీన్ని 2015 మే 9th లాంచ్ చేసింది గవర్నమెంట్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కనుక మనకి ఇట్ ప్రొవైడ్స్ ద మినిమమ్ గ్యారంటీ పెన్షన్ రేంజింగ్ ఫ్రమ్ 1000 rupees to 5000 rupees మనకి 60 years దాటిన తర్వాత, 60 సంవత్సరాలు దాటిన ఈ లోపు మనం కాంట్రిబ్యూషన్, మన తరపున కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఉంటుంది, రైట్? 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1000 rupees నుంచి మనకి 5000 rupees మనకి ఏంటంటే పెన్షన్ అనేది వస్తుంది. సో ఇన్ కేస్ మనం సబ్స్క్రైబ్ అయ్యాము, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోయాము, ఓకేనా? వాట్ అబౌట్ పెన్షన్ అంటే మన యొక్క స్పౌజ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ద అమౌంట్ ఆఫ్ పెన్షన్ ఈజ్ గ్యారంటీడ్ ఫర్ లైఫ్ టైమ్ టు ద స్పౌజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబ్. సో ఇన్ కేస్ 60 సంవత్సరాల తర్వాత ఆ పెన్షన్ అమౌంట్ అంటే ఒకవేళ చనిపోతే కనుక లైఫ్ టైమ్ టు ద స్పౌజ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆన్ ద డెత్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. ఓకే, అండ్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ ద బోత్ ద సబ్స్క్రైబర్స్ అండ్ ద స్పౌస్ ద ఎంటైర్ పెన్షన్ కాప్స్ టు పెయిడ్ ఇన్ ద నామినీ. సో ఎంత బెనిఫిట్ దీనివల్ల మనకి. ఓకేనా? మనం సబ్స్క్రైబ్ అయితే ఇన్ కేస్ మనం చనిపోయిన మన యొక్క స్పౌజ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ స్పౌజ్ కూడా చనిపోతే కనుక ద ఎంటైర్ పెన్షన్ కార్పస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఈజ్ పేడ్ టు ది నామినీ. అంటే మన పిల్లలకి ఎవరికైనా నామినీ పెట్టుకుంటే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, రైట్? సో ద కాంట్రిబ్యూషన్స్ టు ద అటల్ పెన్షన్ యోజన ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యాక్స్ బెనిఫిట్. సో మనం ఏదైతే అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నామో అటల్ పెన్షన్ యోజనకి, దట్ ఈస్ ట్యాక్స్ బెనిఫిట్. మనం పే చేసినటువంటి అమౌంట్కి ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, దట్ ఈస్ అబౌట్ అటల్ పెన్షన్ యోజన. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. 18 to 40 years ఏజ్ మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈజ్ అ గవర్నమెంట్ స్పాన్సర్డ్ పెన్షన్ స్కీమ్. దీన్ని 2004లో లాంచ్ చేశారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం. ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈజ్ అ గవర్నమెంట్ స్పాన్సర్డ్ పెన్షన్ స్కీమ్. ఇట్ వాస్ లాంచ్డ్ ఫర్ 2004 ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే బోత్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాన్ రెసిడెంట్ అంటే NRI. సో ఇప్పుడు ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే బోత్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. అట్ ద ఏజ్ గ్రూప్ ఇక్కడ మనకి ఇక్కడ 18 to 65 years కెన్ జాయిన్ ద NPC. ఓకే, ఇంకొంచెం డీటెయిల్గా చదువుతాం నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి. వెరీ ఇంపార్టెంట్ వన్. సో డైరెక్ట్గా ఇది మనకి NPS నేషనల్ పెన్షన్ సిస్టమ్ యొక్క పోర్టల్. సో వాట్ ఈజ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈజ్ ఏ పెన్షన్ కమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఏ పెన్షన్ కమ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ దట్ వాజ్ లాంచ్డ్ బై ఆటోమేటికలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దేని గురించి లాంచ్ చేసింది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కనుక టు ప్రొవైడ్ ద ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ అంటే 60 years దాటిన తర్వాత పెన్షన్ రూపంలోని వాళ్ళకి సపోర్ట్గా ఉండడం కోసం ఈ స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ని కూడా మనకి ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే కనుక ఆల్రెడీ మీకు చెప్పాను, పెన్షన్ ఫండ్ PFRDA వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు, రైట్? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్డ్ బై
సో ఈ ట్రస్ట్ని మనకి ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? పిఎఫ్ఆర్డిఏ ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేసింది. ఈజ్ ద రిజిస్టర్డ్ ఓనర్ ఆఫ్ ఆల్ ద అసెట్స్ అండర్ ఎన్పిఎస్. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టంలో మనకి డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ ఎన్పిఎస్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇన్ 2 కేటగిరీస్. ఓకే, సో ఆ 2 కేటగిరీస్లో మనకి గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టారు ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ మా. ఓకేనా, గవర్నమెంట్ సెక్టర్లో నార్మల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కదా. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ అంటే ఏంటి? నాన్ గవర్నమెంట్ సెక్టార్లోని మళ్ళీ మనకి కార్పొరేటర్స్ ఉంటాయి, ఇట్ మీన్స్ ఆల్ కార్పొరేట్స్ ఉంటాయి అండ్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో హియర్ ద థింగ్ ఈజ్ గవర్నమెంట్ సెక్టార్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ దిస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1, 2004. ఓకేనా, ఎక్సెప్ట్ ఆర్మర్డ్ ఫోర్సెస్కి మాత్రం కాదు. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ మీద క్వశ్చన్ వచ్చినప్పుడు ఆర్మర్డ్ ఫోర్సెస్ అనే పదాన్ని మీరు దాని నుంచి ఎలిమినేట్ చేయండి. ఓకేనా, ఎన్పిఎస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫర్ ఆర్మర్డ్ ఫోర్సెస్. సో సెంట్రల్ గవర్నమెంట్ 2004 January 1 నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా, ఎవరైతే ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ అటానమస్ బాడీస్లో ఉన్నారో హూ హ్యావ్ జాయిన్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ద మెన్షన్ డేట్ ఆర్ ఆల్సో మ్యాండటరీ కవర్డ్ అండర్ గవర్నమెంట్ సెక్టర్ ఆఫ్ ఎన్పిఎస్. అంటే ఇక్కడ ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ నీడ్ టు కాంట్రిబ్యూట్ సమ్ అమౌంట్ తన యొక్క అంటే వాళ్ళ యొక్క శాలరీలోంచి, మంత్లీ శాలరీలోంచి టువర్డ్స్ ద పెన్షన్ కొంత అమౌంట్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా, సో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రైట్, అది సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో. స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చినప్పటికీ సబ్సీక్వెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ కూడాను ఈ స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకొని వేరే నేమ్స్తోని మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో దీని గురించి స్టేట్ అటానమస్ బాడీ కెన్ ఆల్సో అడాప్ట్ ద ఎన్పిఎస్ ఇఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ హ్యావ్ అడాప్టెడ్ ద ఎన్పిఎస్సి ఆర్కిటెక్చర్ అండ్ ఇనిషియేటెడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద సేమ్. ఓకేనా, స్టేట్ అటానమస్ బాడీ. సో ఇక్కడ ఏంటి? ఎవరైతే గవర్నమెంట్, అది స్టేట్ గవర్నమెంట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ని అడాప్ట్ చేసుకుంటే కనుక దే కెన్ ఆల్సో ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్ అనమాట. అంటే ఇక్కడ ఎవరు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ ద పెన్షన్ ఫ్రమ్ మంత్లీ శాలరీ అలాంగ్ విత్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాట్ అబౌట్ ప్రైవేట్ సెక్టర్ అంటే NPS corporate sector model is the customized version of NPS to suit various organizations and their employees to adopt the NPS as an organized entity within purview of their employer-employee relationship. See here, అంటే కార్పొరేట్ సెక్టర్లో పనిచేసిన వాళ్ళు కూడాను ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ఎంప్లాయీ రిలేషన్షిప్ పర్వ్యూ కిందకు వస్తారు వాళ్ళందరూ. సో దే కెన్ ఆల్సో అడాప్ట్ దిస్ మెథడ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఎనీ ఇండివిజువల్ నాట్ బీయింగ్ కవర్డ్ బై ఎనీ ఆఫ్ ద అబోవ్ సెక్టార్. అయినా సెంట్రల్ అంటే గవర్నమెంట్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్గా వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ కిందకే వస్తారు. రైట్, ఎనీ ఇండివిజువల్ నాట్ బీయింగ్ కవర్డ్ బై ఎనీ ఆఫ్ ద అబోవ్ సెక్టర్స్ హ్యాస్ బీన్ అలౌడ్ టు జాయిన్ ఎన్పిఎస్సి ఆర్కిటెక్చర్, దట్ మీన్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, అండర్ ద ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా సెక్టార్ ఫ్రమ్ May 1, 2009 నుంచి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో హూ కెన్ జాయిన్ ఎన్పిఎస్? మీకు చెప్పాను ఇప్పుడు. ఎవరైతే ఏజ్ గ్రూప్ 18 to 65 years ఉంటారో బోత్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో జాయిన్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే, బట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ కింద మనం మల్టిపుల్ అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చా అంటే నో. ఓకే, కెన్ ఐ ఓపెన్ మల్టిపుల్ ఎన్పిఎస్ అకౌంట్స్? నో, యూ కెనాట్ ఓపెన్ ద మల్టిపుల్ ఎన్పిఎస్ అకౌంట్. కెన్ ఎన్ఆర్ఐ జాయిన్? ఎస్, ఎన్ఆర్ఐ కెన్ ఓపెన్ ద ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు అంటే ఓన్గా మీ అకౌంట్ ద్వారానే చేయాలి. మీరు నార్మల్గా మీ స్పౌస్తోనో, చైల్డ్తోనో, లేదా సమ్ అదర్ రిలేటివ్తోనో జాయింట్గా నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను అంటే కూడా కుదరదు. ఎన్పిసి అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఓన్లీ ఇన్ ఇండివిజువల్ కెపాసిటీ, కెనాట్ బి ఓపెన్డ్ ఆర్ ఆపరేటెడ్ జాయింట్లీ. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్పౌజ్ కలిసి అకౌంట్ ఓపెన్ చేస్తాము అని అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కేస్ ఇన్ ఎన్పిఎస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. వెరీ ఇంపార్టెంట్ వన్ మా. సో కొన్ని డేటాని మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అవి గవర్నమెంట్ రిలేటెడ్వే కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్లోకే వెళ్ళి చదువుకుంటేనే హ్యాపీ. ఓకేనా, ఇంకా రిమైనింగ్ మనం తీసి చదువుకున్నాం అనుకోండి రాంగ్ ఉండొచ్చు.
ఈ కాపీ పేస్ట్లోని ఏదైనా ఒక రాంగ్ వర్డ్ పడిపోవచ్చు. సో దానివల్ల మనకి మొత్తం ఎంటైర్ రాంగ్ అవుతుంది. ఎందుకు అలా మనం బిట్స్ని పోగొట్టుకోవాలి? సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కానీ లేదా డైరెక్ట్గా గవర్నమెంట్ రిలేటెడ్ వెబ్సైట్స్లోనే చదవండి. ఓకే, నెక్స్ట్ మేకదాతు మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సో ఏంటి మేకదాతు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే కనుక యాక్చువల్గా ఏంటంటే కనుక కర్ణాటక గవర్నమెంట్ కావేరీ రివర్ మీద ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన కాంటెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. NGT, ఇట్ ఈస్ ఎ ట్రిబ్యునల్, రైట్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హ్యాస్ అపాయింటెడ్ ఏ జాయింట్ కమిటీ to look into allegations of unauthorized construction activity taking place in Mekadatu. ఓకే, ఇది ఎక్కడ ఉందో నేను మీకు చూపిస్తాను. కర్ణాటక తమిళనాడు బోర్డర్లో ఉంది. ఓకే, వేర్ ద కర్ణాటక గవర్నమెంట్ ఏంటి మేకదాతు, ఇట్ ఈస్ వేర్ ద కర్ణాటక గవర్నమెంట్ హ్యాడ్ ప్రపోజ్డ్ టు కన్స్ట్రక్ట్ ద డ్యామ్ అక్రాస్ ద కావేరీ రివర్. సో ఆల్రెడీ కావేరీ రివర్ డిస్ప్యూట్స్ మీరు బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్లో కంటిన్యూగా చదివే ఉంటారు, రైట్. తమిళనాడు గవర్నమెంట్కి కర్ణాటక గవర్నమెంట్కి చాలా మనస్పర్ధలు, భేదాభిప్రాయాలు ఈ కావేరీ రివర్ మీద వచ్చాయి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది అపాయింట్ అయింది. ఇట్ ఈస్ ఎ జాయింట్ కమిటీ అనమాట. సో దేని గురించి అంటే కనుక అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇన్ ది ప్లేస్ ఆఫ్ మేకదాతు దగ్గర అని చెప్పేసి. సో దాని గురించి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. అంటే బేస్డ్ ఆన్ ద మీడియా రిపోర్ట్ బేస్ చేసుకొని NGT హ్యాస్ డైరెక్టెడ్ ద ప్యానల్ టు సబ్మిట్ ఏ రిపోర్ట్ ఆన్ ఆర్ బిఫోర్ July 5th. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఈ కమిటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక కమిటీని అపాయింట్ చేసింది అని చెప్పాను కదా. హ్యాస్ అపాయింటెడ్ ఏ జాయింట్ కమిటీ. ఈ కమిటీకి ఎప్పటిలోగా నాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, రిపోర్ట్ చేయాలంటే కనుక July 5th మీరు మాకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఓకేనా. సో NGT has directed that panel, that particular committee to submit their report on or before July 5th. సో ఇక్కడ ఈ మేకదాతు అనేది ఏంటి అంటే కనుక ఇట్స్ ఎ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ విచ్ ఇన్వాల్వ్స్ ద బిల్డింగ్ ఏ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అక్రాస్ ద కావేరీ రివర్ నియర్ కనకాంపుర ఇన్ రామనగరం డిస్ట్రిక్ట్. ఓకేనా. సో మేకదాతు అనేది ఇట్స్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అమ్మా. అదే ఇక్కడ మనకి కావేరీ రివర్ మీద. సో దీని కారణంగా ఏంటంటే కనుక బెంగళూరుకి రామనగరం డిస్ట్రిక్ట్స్కి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ని సప్లై చేయడము అండ్ ఆల్సో పవర్ జనరేషన్ గురించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఓకేనా. ఇట్ ఎన్విసేస్ ద సప్లయింగ్ ద డ్రింకింగ్ వాటర్ టు బెంగళూరు అండ్ రామనగరం డిస్ట్రిక్ట్స్ బిసైడ్స్ ద జనరేషన్ ఆఫ్ పవర్. సో ది ప్రాజెక్ట్ 2013లోని కన్సీవ్ అయింది, దట్ మీన్స్ పుట్టింది. అండ్ ఇన్ ఆల్సో 2017 ద కర్ణాటక స్టేట్ క్యాబినెట్ డిసైడెడ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో కర్ణాటక గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాము మేకదాతు ప్రాజెక్ట్ని, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని. సో డ్రింకింగ్ వాటర్ని అండ్ ఆల్సో జనరేషన్ పవర్ని కూడా జనరేట్ చేద్దామని. బట్ దిస్ ప్రాజెక్ట్ హవెవర్ ర్యాన్ ఇన్ టు కాంట్రవర్సీ ఆఫ్టర్ తమిళనాడు ఆపోజ్డ్ ఇట్. సో మనకి క్వశ్చన్ ఎలా వస్తుందంటే మేకదాతు ప్రాజెక్ట్లో ఏ రెండు రాష్ట్రాలు అపోజిషన్లో ఉన్నాయి, ఏ రెండు రాష్ట్రాలు గొడవ పడుతున్నాయి అని అంటే కనుక దట్ ఈస్ కర్ణాటక అండ్ తమిళనాడు. Okay, Karnataka and Tamil Nadu. Here Tamil Nadu opposite on the grounds that a project violates the Kaveri Water Dispute Tribunal award. So మనకి డిఫరెంట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి దేశంలో ఇంచుమించుగా ఒక 6-7 లైక్ కావేరీ వాటర్ అని, కృష్ణా వాటర్ అని, వంశధార, ఇలా కొన్ని వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ ఉన్నాయన్నమాట. కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చిందో అవార్డు, ఓకేనా, దానికి ఎగెనెస్ట్గా దాన్ని వైలేట్ చేస్తూ మీరు ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు వచ్చే వాటర్ శాతం మాకు అంత రావడం లేదు, తగ్గిపోతుంది మీరు ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అని చెప్పేసి తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేస్తుంది. సి హియర్ మేకదాతు ఎక్కడుంది మనకి, కర్ణాటక హియర్, తమిళనాడు హియర్. సో దిస్ ఈస్ ద మేకదాత ప్రాజెక్ట్. ఓకేనా. సో ఆల్రెడీ ఇండియా మ్యాప్లో ఇది మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ హూ ఈజ్ ఇనిషియేట్ కర్ణాటక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది. ఎవరు అపోజ్ చేస్తున్నారు? తమిళనాడు గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది. ఎందుకు అపోజ్ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ అంటే కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే అవార్డు ఇచ్చిందో దానికి వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డుని వైలేట్ చేసే విధంగా ఉంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చి కరెంట్ అఫైర్స్లో మనం చూసుకోవాలి, అంటే ట్రిబ్యునల్ July 5th లోపు కదా, అంటే నెక్స్ట్ మంత్ లోపు మనకి ఆ కమిటీ ఏంటి రిపోర్ట్ ఇచ్చిందో మనం చూడాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కనుక విడి సవార్కర్. సో ఇక్కడ వినాయక్ దామోదర్ సవార్కర్ అండ్ ఆల్సో వీర్ సవార్కర్ అని అంటారు.
సో 28th మే అతని బర్త్డే అండి. ఆన్ 28th మే ఇండియా పేస్ ట్రిబ్యూట్ టు ద ఫ్రీడమ్ ఫైటర్ హూ ఇస్ దట్ వినాయక్ దామోదర్ సవార్కర్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ. So he was born on 28th May 1883 in Bahagur, a village near Nashik in Maharashtra. Okay. And ఆయన ఫౌండ్ చేసిన సీక్రెట్ సొసైటీ కాల్డ్ అభినవ్ భారత్ సొసైటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ స్టాటిక్ జీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా, స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలోని అభినవ్ భారత్ సొసైటీని ఎవరు ఫౌండ్ చేశారంటే కనుక విడి సవార్కర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా ఒక ప్రిస్క్రైబ్డ్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్, ఇది ఒక జస్ట్ మీకు ఒక 1 year వర్క్. ఓకే, ఆల్మోస్ట్ మీరు అందరూ కొన్ని అంటే ఇప్పుడు ఇనీషియల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, ప్రతి ఒక్క మంత్లోని డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, లేకపోతే మోస్ట్ ఎమినెంట్ పర్సన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కానీ, లేకపోతే కవులు కవయిత్రులు, ఇలా ఎవరైనా మోస్ట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు వాళ్ళ బర్త్డేస్ వస్తాయి. వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దాని మీద కరెంట్ అఫైర్ ఏదో ఒకటి వస్తుంది మనకి వాళ్ళ గురించి. సో ఒక బుక్ పెట్టుకోండి ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సవార్కర్ గురించి వచ్చింది. సో వీడి సవార్కర్ గురించి మనకి మేలో వచ్చింది, May 28th. సో May 28న ఈ ఫ్రీడమ్ ఫైటర్ గారి గురించి ఉంది. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఓకేనా, ఇతను ఏమైనా బుక్స్ రాశారా, బుక్స్ రాస్తే ఆ బుక్స్ నేమ్స్ ఏంటి, ఏమైనా నవళ్ళు కవితలు లాంటివి రాశారా, రాస్తే అవి ఏంటి, ఏమైనా పేపర్స్ పబ్లిష్ చేశారా, పబ్లిష్ చేస్తే అవి ఏంటి, ఓకేనా, ఆయన స్థాపించినటువంటి సొసైటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లోని ఒక పర్సన్ గురించి అంటే లైక్ అంబేద్కర్ గారి గురించో, లేకపోతే మహాత్మా గాంధీ గారి గురించో, లేకపోతే స్వామి వివేకానంద గారి గురించో, లేకపోతే ఈ సవార్కర్ గారి గురించో, నెక్స్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో, సో ఇలా డిఫరెంట్ పర్సనాలిటీస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. హార్డ్గా మీకు 1 page కంటే ఎక్కువ ఉండదు నోట్స్. ఓకే, ఇదే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయర్ May 28న మళ్ళీ సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ మీరు చదవాలి. ఎందుకంటే కనుక హీ ఫౌండెడ్ ద సేమ్ బికాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 28th Mayన సేమ్ సవార్కర్ గారి గురించి పేపర్లో వస్తుంది. అండ్ మనం కూడా ట్రిబ్యూట్స్ ప్రే చేస్తాం బికాస్ రైట్. సో దిస్ ఈస్ ద కాన్స్టెంట్ డేటా అండ్ స్టాటిక్ డేటా, ఇది ఎవరు చేంజ్ చేయరు. కాబట్టి ఒక బుక్ పెట్టుకోండి సెపరేట్గా, ఆ బుక్లోని ఈ పర్సన్స్ అందరి గురించి కూడా రాసుకోండి. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ ideology and implementation part. Okay, and next one, he went to the United Kingdom and was involved with organizations called organizations than involve ayyaru India House. Chudandi ikkada atanu involve aina organizations enti India House and the Free India Society, so which involved in the formation of Hindu Mahasabha ఏర్పాటులో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. and he was the president of the Hindu Mahasabha from 1937 to 1943. He involved the సవార్కర్ గారు ఇన్వాల్వ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హిందూ మహాసభకి ఆయన ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారు. ఏ కాలంలో 1937 నుంచి 1943 వరకు. సో అతను ఒక బుక్ని కూడా రాశారు. ద బుక్ నేమ్ కాల్డ్ ద హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్, ఇన్ విచ్ హీ రోట్ అబౌట్ ద గొరిల్లా వార్ఫేర్ ట్రిక్స్ యూజ్డ్ ఇన్ 1857 సిపాయి మిటనీ. సో వెరీ 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 మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఇది. 1857 సిపాయిల తిరుగుబాటు, గొరిల్లా వార్ఫేర్. ఓకేనా, సో హీ రోట్ దట్ అబౌట్ ద గొరిల్లా వార్ఫేర్ ట్రిక్స్ దట్ ఆర్ used in the 1857 సిపాయి మిటనీ. అది ఏ బుక్లో రాశారంటే కనుక ద హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ద హిస్టరీ ఆఫ్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. సో మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఒక బుక్ నేమ్ ఇచ్చి ఆ బుక్ యొక్క దట్ వాజ్ రిటర్న్ బై అని సింపుల్గా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా, సో సవార్కర్ గారు రాసిన బుక్ ఏంటంటే మనకి ఇక్కడ హిస్టరీ ఆఫ్ ద వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. అండ్ ఆల్సో హీ రోట్ ద బుక్ కాల్డ్ హిందుత్వ, హూ ఈజ్ హిందూ అనే బుక్ కూడా రాసింది ఎవరు, అతనే అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. అండ్ తన మీద కొన్ని విభాగాలు కూడా వచ్చాయి, ఎందుకంటే హీజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ కదా. సో ఆటోమేటిక్గా మనకి బ్రిటిష్ ప్రభుత్వం అతని మీద ఎగనెస్ట్గా కొన్ని చేస్తుంది. సో ట్రయల్ అండ్ సెంటెన్స్ కూడా కొన్ని జరిగాయి. 1909లోని మింటో మోర్లే చట్టానికి ఎగనెస్ట్గా వెళ్ళినందుకు గాను అతను అరెస్ట్ అయ్యారు. అరెస్టెడ్ ఇన్ 1909 ఆన్ చార్జెస్ ఆఫ్ ప్లాటింగ్ అండ్ ఆర్మర్డ్ రివోల్ట్ ఎగెనెస్ట్ ద మింటో మోర్లే రిఫార్మ్స్, దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అంటారు. ఓకేనా, పాలిటీలోని ఫస్ట్ చాప్టర్లోని మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా అని వచ్చినప్పుడు ఆ ఫస్ట్ చాప్టర్లోని ఈ చట్టాల గురించి చాలా డీటెయిల్గా మనకి చెప్తారనమాట, ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ పాలిటీ, రైట్.
అండ్ ఆల్సో 1910లోని కూడా మళ్ళీ అరెస్ట్ చేశారు బికాస్ ఆఫ్ కనెక్షన్స్ విత్ రివల్యూషనరీ గ్రూప్ ఆఫ్ ఇండియా హౌస్తోని వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ట్రూ ట్రయల్స్ని కూడా అతని మీద వేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ Savarkar was convicted and sentenced to 50 years imprisonment, also known as Kalapani, and transported in 1911 to the cellular jail in the Andaman Nicobar Islands. సో అప్పుడు ఆ కాలంలోని నౌవేడేస్ ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ఏరియా అండ్ హాలిడే స్పాట్. బట్ బ్రిటిష్ కాలంలోని ఏంటంటే కనుక ఏదైనా ఎక్కువ సంవత్సరాలు ఎవరికైనా సెంటెన్స్ ఇచ్చినా లేకపోతే క్రూరమైనటువంటి శిక్షల్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా సరే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న సెల్యులార్ జైలుకి పంపించేవాళ్ళనమాట, రైట్. సో దట్ ఈస్ అసలు చాలా హారబుల్గా ఉండేది అక్కడ సిచ్యువేషన్. అండ్ ఆల్సో హీ డైడ్ ఆన్ 26 February 1966 డ్యూ టు ఫాస్టింగ్ ఆన్ హిజ్ ఓన్ విష్ ఆఫ్ డెత్. సో హియర్ అతను 1966లోని 26 February చనిపోయారు. అండ్ ఆ చనిపోయినప్పుడు కూడాను కావాలనే తను ఫాస్టింగ్ ఉండి చనిపోయారు, ఓకేనా. ఫాస్టింగ్ ఆన్ హిజ్ ఓన్ హిజ్ విష్ ఆఫ్ డెత్, చనిపోవాలనే కావాలని ఫాస్టింగ్ ఉండి చనిపోయారు, ఓకే. అండ్ యు నో దిస్ యంగ్ ఇండియా సొసైటీ, దట్ ఈస్ అభినవ్ భారత్ సొసైటీ. It was secret society founded by Vinayak Damodar Savarkar and his brother Ganesh Damodar Savarkar in 1904. Initially founded Nasik, that is in Maharashtra, యాజ్ మిత్రా మేళాగా దీన్ని నాసిక్లో ఫస్ట్ ఇనిషియల్గా ఫౌండ్ చేశారు. దెన్ ద సొసైటీ వాస్ అసోసియేటెడ్ విత్ ద సెవరల్ రివాల్యూషనరీస్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ జాయిన్ అయ్యారు అనమాట, ఓకే. సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగ్ ఇండియా సొసైటీ ఆర్ ఆల్సో అభినవ్ భారత్ సొసైటీ వాస్ ఫౌండెడ్ బై వినాయక్ దామోదర్ సవార్కర్ ఇన్ ద ఇయర్ 1904. అండ్ వాట్ అబౌట్ ఇండియా హౌస్? అతను యూకేకి వెళ్ళి జాయిన్ అయ్యారని చెప్పాం కదా. He went to the UK and he was involved in the organizations. What are the organizations? India House and Freedom India Society. So what is India House and what is Freedom Society చూద్దాం, ఓకేనా. ఇండియా హౌస్ వాజ్ ఫౌండెడ్ బై 1905లో లండన్లోని ఎవరు పెట్టారు దాన్ని? శ్యామ్జీ కిషాన్ వర్మ. ఇండియా హౌస్ వాజ్ ఫౌండెడ్ బై శ్యామ్జీ కిషాన్ వర్మ ఇన్ 1905 ఇన్ లండన్. It was open to promote the nationalist views among the Indian students in the London. And the next one, Free India Society. Free India Society, it was a political organization of Indian students in England. ఓకేనా. ఇంగ్లాండ్లోని మన అక్కడ ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ యొక్క పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏంటి? ఫ్రీ ఇండియా సొసైటీ, ఓకే. సో వాట్ ఈస్ దేర్ మెయిన్ రోల్ అంటే కనుక కమిటెడ్ టు ఆబ్టైనింగ్ ద ఇండిపెండెన్స్ ఫ్రమ్ ది బ్రిటిష్ రూల్. obtaining the independence of India from the British rule. So initially an intellectual group ఎవరైతే ఉన్నారో it became the revolutionary outfit under its founding leader Madam Bikaji Kama, okay. And next one, Hindu Mahasabha. Hindu Mahasabha ఫౌండేషన్లోని ఇట్ వాజ్ ఫౌండెడ్ బై ద సవార్కర్ గారు, ఓకేనా. సో వీర్ దామోదర్ సవార్కర్ అండ్ ఆల్సో లాల్ లజపత్ రాయ్ అండ్ మదన్ మోహన్ మాలవ్య వీళ్ళు ముగ్గురు కలిసి హిందూ మహాసభని ఏర్పాటు చేశారు, ఓకేనా. సో నాట్ ఓన్లీ వన్ పర్సన్, సింగిల్ మ్యాన్ షో కాదు ఇక్కడ. సవార్కర్ గారు, లాల్ లజపత్ రాయ్ అండ్ మదన్ మోహన్ మాలవ్య. రిమెంబర్ దీస్ ఎమినెంట్ పర్సనాలిటీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్ వాజ్ ఎ పొలిటికల్ పార్టీ ఫార్మ్డ్ ఇన్ 1933. హిందూ మహాసభ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ అనమాట. 1933లో దీన్ని ఫామ్ చేశారు. సో దీన్ని ఎవరు ఫౌండర్ చేశారు? విడి సవార్కర్ గారు, లాలా లజపత్ రాయ్ గారు అండ్ మదన్ మోహన్ మాలవ్య. అతను ప్రెసిడెంట్గా కూడా మనకి కొన్ని సంవత్సరాలు చేయడం జరిగింది, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ విడి సవార్కర్ గారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సెపరేట్గా ఒక బుక్ పెట్టుకొని ప్రతి ఒక్క పర్సన్ గురించి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఓకే. అంటే జనవరి మంత్లోనే ఎవరెవరు ఎమినెంట్ పర్సనాలిటీస్ వచ్చారు, ఫిబ్రవరిలో ఎవరెవరు వచ్చారు, మార్చు, అలాగా 12 monthsలో మనకి మోస్ట్లీ హార్డ్లీ ప్రతి మంత్కి ఒక 4-5 మెంబర్స్ ఉంటారు, ఓకేనా. సో ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ప్రిపేర్ లైక్ దట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎంపీ ల్యాడ్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్, ఓకేనా. సో యాక్చువల్గా బికాస్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ వలన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫండ్స్ని స్టాప్ చేసింది, ఓకేనా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే కనుక ఈ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి అధీర్ రంజన్ చౌదరి గారు పిఎం మోడీ గారికి ఏమని అడిగారంటే కనుక ప్లీజ్ రిస్టోర్ ద ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ టు ద అసెస్ ద కోవిడ్ అండ్ సైక్లోన్ విక్టిమ్స్. సో మీరు ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ని స్టాప్ చేశారు కదా, దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయండి. దట్ ఈస్ ఎంపీ ల్యాడ్ స్కీమ్ మీన్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్,
ది స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అంటే కనుక ప్రతి ఒక్క ఎంపీకి 5 కోట్ల రూపాయలు ఇస్తుంది యాన్యువల్లీ. సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కోట్ల రూపాయలని తన యొక్క కాన్స్టిట్యున్సీలోని, అంటే ఇప్పుడు ఎంపీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఏరియాకి మనకి ఎంపీ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీకి మాత్రమే ఆ మనీని యూజ్ చేయాలి, రైట్. సో దీన్ని ఎప్పుడు ఫార్ములేట్ అయిందని కనుక మనకు 1993లోని 1993 ఎంపీ ల్యాడ్ స్కీమ్ వాజ్ ఫార్ములేటెడ్ ఇన్ 1993 టు ఎనేబుల్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ టు రికమెండ్ ద డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ విత్ ఎంఫైసిస్ ఆన్ దేని మీద, క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ కమ్యూనిటీ అసెట్స్ బేస్డ్ ఆన్ ద లోకల్లీ ఫెల్ట్ నీడ్. అంటే ఇప్పుడు ఏంటి, లోకల్గా అవసరాలు ఏముంటాయి, వాళ్ళ టెరిటరీలోని నీడ్స్ ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కానీ, లేకపోతే పబ్లిక్ హెల్త్ మీద కానీ, శానిటైజేషన్ మీద కానీ, రోడ్స్ మీద కానీ, వాటి మీద వాళ్ళు ఆ మనీని యూజ్ చేయాలన్నమాట. ఇనీషియలీ ద స్కీమ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ మీద ఉండేది. ఓకేనా, ఇనీషియల్గా ఈ ఎంపీ ల్యాడ్ స్కీము ఎవరి కంట్రోల్లో ఉండేది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. ఇన్ October 1994లో ద స్కీమ్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ట్రాన్స్ఫర్ అయింది. వెరీ ఇంపార్టెంట్ వన్ మా. 1993లో మనకి ఈ స్కీమ్ని ఫార్ములేట్ చేశారు, తీసుకొచ్చారు, రైట్. అప్పుడు ఇనీషియల్గా ఇది ఎవరి అండర్లో ఉండేది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అండర్లో ఉండేది. ఆ తర్వాత 1994లో ఈ స్కీమ్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఎంపీకి చెప్పాను మీకు 5 కోట్ల రూపాయలు యాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. సో సిమిలర్గా ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్ లాగే మనకి ఏంటంటే కనుక సెవెరల్ స్టేట్స్ హ్యావ్ ఎనాక్టెడ్ స్కీమ్స్ కాల్డ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్స్. అంటే కొన్ని రాష్ట్రాలు కూడాను ఇప్పుడు ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ల్యాడ్ స్కీమ్స్ని మనకి చేసింది. అదేవిధంగా స్టేట్స్, సెంట్రల్ అంటే దేశం మొత్తంలో ఉండే కొన్ని స్టేట్స్ ఏంటంటే కనుక ఎమ్మెల్యే ల్యాడ్స్ని స్కీమ్స్ని ఎనాక్ట్ చేసిందనమాట. అంటే ఏంటి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ వర్ ఫండ్స్ ఆర్ గివెన్ టు ద ఎమ్మెల్యేస్. సో ఇక్కడ ఎమ్మెల్యే ల్యాడ్స్లో ఎవరికి ఫండ్స్ వస్తాయి, ఎమ్మెల్యే. ఎవరిస్తారు, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే, సో ఎంపీ ల్యాండ్ ఫండ్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్స్ సచ్ as స్వచ్ఛ భారత్ అభియాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. ఓకేనా, సుగమ్య భారత్ అభియాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ త్రూ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ సంసాధన్ ఆదర్శ గ్రామ్ యోజన అండ్ సో ఆన్ ఎక్సెట్రా మిగతా అన్నిటి గురించి కూడా ఎంపీ ల్యాడ్ ఫండ్స్ని యూజ్ చేయొచ్చు. మీకు క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ బోర్డ్లోని ఎంపీ ల్యాడ్ ఫండ్ స్కీమ్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే కనుక ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఓకేనా, అంటే పర్టికులర్ ఎంపీ మాత్రమే ఆ మనీని యూజ్ చేయాలి. క్లియర్. అండ్ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయినింగ్, దట్ ఈస్ వాట్ సుగమ్య భారత్ అభియాన్. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఉంది కదా, సో దాని గురించి యూజ్ చేయొచ్చు. అండ్ సంసాధన ఆదర్శ గ్రామ్ గురించి యూజ్ చేయొచ్చు. అండ్ సమ్ అదర్ స్కీమ్స్ గురించి కూడా యూజ్ చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ గురించి ఈ ఫండ్స్ని యూజ్ చేయొచ్చు. ఈ యాన్యువల్లీ 5 కోట్ల రూపాయలు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ దాన్ని లాస్ట్ ఇయర్ నుంచి స్టాప్ చేయడం జరిగింది. సో ఈ ఎంపీలే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ఏమని అడిగారంటే అతను పిఎం మోడీ గారికి, మీరు ఎంపీ ల్యాండ్ స్కీమ్స్ని మళ్ళీ రీస్టోర్ చేయండి. సో ఈ అమౌంట్ని మీరు పంపించే 5 కోట్ల రూపాయలని ఆల్రెడీ అంటే కొన్ని రాష్ట్రాలు సైక్లోన్స్కి గురవుతున్నాయి. అంటే కొన్ని రాష్ట్రాలు ఏంటంటే కనుక COVID-19 సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా ఫేస్ చేస్తున్నాయి. సో వాటి గురించి ఆ రిలీఫ్ ఫండ్స్ కోసం మేము ఈ మనీని యూజ్ చేస్తాము, సో దాన్ని రీస్టోర్ చేయండి చెప్పేసి అంటున్నారనమాట. ఐ విల్ షో యూ దట్ ఎకనామిక్ టైమ్స్ రిలీజ్ చేసిన స్టేట్మెంట్స్ మీకు చూపిస్తాను. See here, he is that person, Congress Lok Sabha floor leader Adhir Ranjan Chowdhury. Okay, Adhir Ranjan Chowdhury has demanded that immediate గా మీరు రీస్టోరేషన్ చేయండి ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ని, సో దట్ ఎంపీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడాను ఫైనాన్షియల్గా ఎంపవర్గా ఉంటారు. దే కెన్ హెల్ప్ ద COVID-19 అండ్ సైక్లోనిక్ విక్టిమ్స్ అని. సో ఆల్మోస్ట్ ఇక్కడ రీసెంట్గా మనకి యాష్ అనే సైక్లోన్ స్టోమ్ వచ్చింది. ఓకే, చాలామంది వసతుల్ని కోల్పోయి రోడ్ల మీద పడిపోయారు. సో ఈ మనీని మేము యూజ్ చేస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ లోక్సభ ఎంపీ ఏమొచ్చి అడగడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ సెంటర్ లాస్ట్ ఇయర్ సస్పెండెడ్ దిస్ ఫండ్స్ సైటింగ్ దట్ COVID-19 pandemic. While the second wave of the COVID-19 pandemic has brought unimaginable miseries, the people of Odisha and West Bengal are on the verge of facing the devastating effects of the cyclone storm that is Ash. I would wish you to take appropriate steps in having the blocked MP lands funds released and the scheme made operational once again in the true spirit.
So he wrote a letter to the PM Modi on Thursday, that is May 28th, I think. Okay, so this is about today current affairs, and the next session I am going to discussing about from Citizenship Amendment Act. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. మీకు ప్రతి ఒక్క పాయింట్ని క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం గల కారణం ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఉన్నదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదర్ దెన్ దట్ నేను ఏమి మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. Please circulate with your friends and family members because all are the free classes here, and ప్రతి ఒక్క దానిలో కూడా మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. క్లియర్ మా? థ్యాంక్ యూ మా.